మనం గత వీడియోలో సమకాలీన వివాదాస్పద అంశాలతో పాటుగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన చాప్టర్ 3 మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్టికల్ 14, 15, 16లో చెప్పబడినటువంటి ఈక్వాలిటీ, సమానత్వానికి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం. సమానత్వానికి భారతదేశంలో ఎలా తూట్లు పొడిచి రాజకీయ ఓటు బ్యాంకు ప్రయత్నాలు జరిగినాయో కూడా మీకు వివరించాను. ఇంకా మనం ఆర్టికల్ 2021 జీవించే హక్కు మరియు నేరం ఆరోపించబడిన వ్యక్తికి ఉన్నటువంటి హక్కులు, అవి చర్చించవలసి ఉండే. అది అలా ఉంచి ఈరోజు నేను ఆర్టికల్ 35 నుంచి 50 వరకు ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి గోవధ ఆర్టికల్ 48 గురించి చర్చించాలని అనుకుంటున్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ 48 ప్రకారం భారత ప్రభుత్వము గోవులను, దూడలను, వ్యవసాయానికి పనికి వచ్చే యానిమల్స్ని చంపటాన్ని నిషేధించాలి అని ఒక సూచన చేసింది. సూచన అని ఎందుకు అంటున్నాను అంటే, ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఏవైనా సరే ప్రభుత్వానికి చట్టాలు చేసే సందర్భంలో గుర్తుంచుకోవలసిన సూచనలవి, అంతే తప్పితే అవి స్వయంగా చట్టాలు కావు. దే డు నాట్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా. అవి ఒక అడ్వైజరీ మాత్రమే ప్రభుత్వాలకు. దానిని పురస్కరించుకొని అనేక రాష్ట్రాలు గోవధను గురించినటువంటి చట్టాలు చేసినాయి. ఉదాహరణకు బీహార్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి కొన్ని రాష్ట్రాలు గోవధను సంపూర్ణంగా నిషేధించాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు, కొన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు ముందుగా ఫిట్ టు స్లాటర్ అన్న సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏ జంతువునైనా వధించాలి అని చట్టాలు చేసుకున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి అంటే వాటిలో గోవధకు సంబంధించిన ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. ఉదాహరణకు మణిపూర్, అస్సాం, త్రిపుర ఇలాంటివి. రాజ్యాంగంలో ఒక సూచన ఉన్నది గోవధను అరికట్టాలని. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు కొన్ని రకాలైన చట్టాలు చేసినాయి. ఇక దీనికి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి భావనలు మనం చర్చిద్దాం. భారత సనాతన సాంప్రదాయంలో గోవుని ముక్కోటి దేవతల ప్రతినిధిగా పూజిస్తారు. అందువల్ల గోవధ నిషేధము మహాపాపము కూడా. ఇది బహుశా పౌరాణిక కాలంలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా రావటానికి కారణం ఏమిటి అంటే, గో సంపద, వాటి మీద ఆధారపడే మానవ మనుగడ ఉన్నది. ఈనాటి వ్యవసాయం చేయటానికి మిషనరీ లేదు, అంతా కూడా యానిమల్స్ మీదనే ఆధారపడి ఉన్నది. అవే మానవాళికి కావలసినటువంటి పాలు ఇస్తాయి, భూమిని సారవంతం చేయటానికి అవసరమైన పేడను ఇస్తాయి, చనిపోయిన తర్వాత కాళ్ళకు వేసుకునే చెప్పులకు తమ చర్మాన్ని ఇస్తాయి, వ్యవసాయ పనులలో సాయపడతాయి. తర్వాత రైతు కుటుంబంలో అవి ఒక సభ్యుడిగా కలిసిపోతాయి. వాటికి ముద్దుగా రకరకాల రాముడు, భీముడు అని పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టి పిలిస్తే అవి పరిగెత్తుకొస్తాయి. అవి వాటి కుటుంబ సభ్యులను అంతగా ప్రేమిస్తాయి. అందువల్ల వాటి పట్ల కొంత సెంటిమెంట్ ఉన్నది. తరువాత మాంసాహారులకు కూడా, ఒక ఊరిలో 100 ఆవులు ఉన్నాయి, ఒక్క ఆంబోతు ఉంది అనుకోండి, 100 దూడలు పుడతాయి. కానీ 100 ఆంబోతుల నుండి ఒకే ఆవు ఉంటే ఒక్క దూడే పుడుతుంది. అందువల్ల ఆవుల విషయంలోనే కాదు, గేదెల విషయంలోనైనా సరే, మేకల విషయంలోనైనా సరే, కోళ్ల విషయంలోనైనా సరే, వాటిని పెంచేవాళ్ళు ఆడవాటిని ముందుగా అమ్మరు. అమ్మితే వాటికి సంతానోత్పత్తి, వాటి పెరుగుదల ఉండదు. ముందు మగవాటినే అమ్ముతారు. ఆడవాటిని ఎప్పుడు అమ్ముతారు అంటే, వాటి పునరుత్పత్తి ప్రక్రియ పోయిన తర్వాత, లేదా అవి పాలు ఇవ్వటానికి లేదా ఇతరత్ర పనులు చేయటానికి తగిన విధంగా లేనప్పుడు, అప్పుడు వాటిని కూడా వధించి తింటారు. జంతు మాంసం తినటం సనాతన ధర్మంలో నిషేధమేమీ లేదు. ఋగ్వేదంలో యజ్ఞయాగాదులు చేయటం ఉన్నది, అందులో జంతు బలులు ఉన్నది, అందులో అందరూ వాటిని పంచుకొని ప్రసాదం వలె తినాలి. కానీ జైన బౌద్ధ మతాలు వచ్చిన తర్వాత యజ్ఞయాగాదులు కూడదు, వేదములు ప్రమాణం కాదు, జంతు బలులు నిషేధము అన్న తర్వాత ఆనవాయితీ పోయింది. ఈ దేశం మీద బౌద్ధం యొక్క ప్రభావం సుమారుగా 1300 సంవత్సరాల పాటు ఉన్నది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి దాదాపుగా 8వ శతాబ్దం వరకు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పుట్టి బౌద్ధ పండితులను వాదనలో ఓడించి బౌద్ధం జన్మించిన భారతదేశం నుంచి ఎల్లలు దాటించి వాటిని బౌద్ధాన్ని పారద్రోలగలిగాడు.
అప్పటి నుంచి మాత్రమే ఈ గుడుల సాంప్రదాయం ప్రారంభమైంది. ఆదిశంకరాచార్యుల వారి కంటే ముందు, అంటే ఈ రోజు నుంచి 1200 సంవత్సరాల కంటే ముందు హిందూ దేవాలయాలు ఎక్కడా లేవు. కాకుంటే 1300 సంవత్సరాలు ఏ విధంగా అలవాటు పడ్డారో, జంతు బలులు, మాంసాహారం లేకుండా బ్రాహ్మణులు పూజాధికాలు అలాగనే కొనసాగించారు. శాకాహారములతోనే జంతు బలులు ఇచ్చే చోట కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మీరు ఏదైనా పెద్ద దేవాలయాన్ని చూసినట్లయితే అక్కడ తప్పనిసరిగా ఒక బలిపీఠం ఉంటుంది, అట్లాగే ఒక యజ్ఞ కుండం కూడా ఉంటుంది. ఇప్పటికి కూడా గుడి చుట్టూ కొన్ని ప్రత్యేకమైన సమయాలలో రక్త అన్నాన్ని చుట్టూ పెడతారు. రక్త అన్నం అంటే రక్తం కాకుండా కుంకుమ కలిగిన అన్నాన్ని పెడతారు. వాస్తవానికి ఋగ్వేద కాలంలో రక్తంతో తడిసిన అన్నాన్నే పెట్టేవాళ్ళు. అందువల్ల సనాతన ధర్మంలో కానీ వేదాలలో కానీ జంతు బలులు కానీ జంతు మాంసం తినటం కానీ నిషేధము లేదు. అలాగే మన రాజ్యాంగంలో కూడా చెప్పింది ఏమిటంటే ఆవులను, దూడలను, వ్యవసాయానికి పనికి వచ్చే జంతువులను వధించకుండా ఉంటే మంచిది అని ఒక సూచన చేసింది. అది ప్రాక్టికల్గా కూడా అవసరం. ఈవెన్ మాంసాహారం తినే వాళ్లకు కూడా ముందుగా దొరికిన ఆవును దొరికినట్టు తినేస్తే, దొరికిన దూడను దొరికినట్టు తినేస్తే ఆ తర్వాత మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల అది ఎంతైనా సమంజసమైనటువంటి ప్రక్రియ. కాకపోతే దానికి ఒక మతం రంగు పులిమి, వద్దని ఒక వర్గం వాళ్ళని, లేదు వాటిని మేము అదే తింటాము, వాటిని ముందుగా వాటినే వధిస్తామని ఇంకొక వర్గం వాళ్ళని, ఇదొక దుష్ట సాంప్రదాయంగా మారుతున్నది తప్పితే ఈ ఆహార విషయంలో అటువంటి నిబంధనలు ఎవ్వరికీ లేవు. రైతులు కూడా వీటిని ప్రేమిస్తారు, కానీ ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే ఈ రోజున మెషినరీ తోటి వ్యవసాయం చేయటం జరుగుతున్నది. పొలం దున్నటానికి అవసరం లేదు, రవాణాకు అవసరం లేదు, నీటిని తోడటానికి అవసరం లేదు. ఇవన్నీ మెషిన్స్ చేస్తూ ఉండటం వల్ల జంతువులను పోషించటం కూడా ఒక పెద్ద కష్టమైపోతుంది. అందువల్ల వాటిని వాళ్ళు ఎక్కువగా పోషించట్లేదు, లేదా ఉన్న వాటిని అమ్ముకుంటున్నారు. నేను ఈ మధ్య ఏదో ఒక మంచి రోజున ఆవుకి అరటి పండ్లు తినిపించాలట అని అంటే నేను మా మిసెస్ బయలుదేరి పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళాం. కనీసం 10 గ్రామాలు తిరిగాం, కానీ ఎక్కడ ఒక్క ఆవు అంటే దొరకలే. చివరికి మళ్ళీ టౌన్కు తిరిగి వచ్చిన తర్వాత ఒక గుడి ప్రాంగణంలో అక్కడ ఒక ఆవు దూడ కనపడ్డాయి. ఇది ఈనాటి పరిస్థితి. నేను మీకు వివరించాను. కోళ్ళైనా సరే, మేకలైనా సరే, గొడ్లైనా సరే, ఏవైనా ముందుగా మగవాటిని మాత్రమే వాళ్ళు అమ్ముకుంటారు లేదా చంపి తింటారు, అంతేగాని ఆడవాటిని కాదు. ఇది ఒక పర్పస్ కోసం పెట్టింది తప్పితే ఇది ఒక మత సిద్ధాంతం కాదు. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోని షేర్ చేయండి, దానిపై కామెంట్ చేయండి. ఈ కామెంట్స్కి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలాగే రాజ్యాంగంలోని అధికరణాలను సమకాలీన జీవనానికి, సమకాలీన సమస్యలకు అన్వయిస్తూ డిస్కస్ చేస్తూ ముందుకు వెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.